నమస్తే, నేను మీ నటరాజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. థ్యాంక్స్ ఫర్ ఆల్ న్యూ సబ్స్క్రైబర్స్. రీసెంట్గా చేసిన మట్టితో అనేక సమస్యలకి చెక్ అనే వీడియోలో భూతల్లి మనకు ఎలా మనల్ని ఆధారంగా ఉండి ఆదరిస్తూ మనకు కావలసిన ప్రతి ఒక్కటి అందిస్తుందో మీకు షేర్ చేశాను. అయితే అక్కడ చేస్తున్నప్పుడు ఏంటో చేస్తున్నారని కొంతమంది అడిగారు. చాలామందికి అనిపించి ఉంటుంది, ఏం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి. రీసెంట్గా ఈ ప్రమాదాన్ని ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ప్రకృతి తల్లి పట్ల ప్రేమ, ఆవిడ పట్ల కృతజ్ఞత భావం మరింత లోతుగా పెరిగింది నా లోపల. ధ్యాన ప్రచారము ఆధ్యాత్మిక సేవే కాదు, భూతల్లి పట్ల సేవాభావంతో ఆ తల్లిని చూసుకోవడం, చెట్లను సంరక్షించడం, జంతువుల్ని సంరక్షించడం కూడా ప్రతినిత్యం నేను ఆచరించాలని అనిపించిన వెంటనే నేను, నా మిత్రుడు టిల్లు ఇద్దరూ కలిసి ఇలా చేద్దాం టిల్లు, సీడ్ బాల్స్ చేద్దాం అని చెప్పేసి అన్నప్పుడు చేద్దామని చెప్పేసి తను కూడా చెప్పారు. వెంటనే ఒక నర్సరీకి వెళ్ళి మట్టి తీసుకొని వచ్చాం. ఇంకా నా మిత్రులు ఉంటారు, తిక్కయ్య గారు అని, తను కోసిగి నుంచి, కర్నూలు జిల్లా. ఆయన కడతాల వరకు దాదాపు 4,000 నుంచి 5,000 విత్తనాలు తీసుకొచ్చారు. వేప, కానుగ, అవి రెండే అవైలబుల్గా ఉన్నాయి అక్కడ, ఆయన దగ్గర ఉన్నాయి, తీసుకొని వచ్చారు. సో ఆల్మోస్ట్ ఒక 15 డేస్ అయింది తీసుకొని వచ్చి పెట్టాము. అన్నీ వెంటనే చేయలేకపోయాం. ఒక పక్క చేద్దాం ఈరోజు అని అనుకుంటే తెలియలేదు, రెసిస్టెన్స్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. చేయడానికి ఏదో లాగుతూ ఉండేది, రేపు చేద్దాంలే, వాయిదా వేసేవాడిని. దీనిని గుర్తించాను. 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు కూడా అలాగే జరిగింది. ఈరోజు చేద్దాం అనుకున్నాను, చేయలేదు. నేను ఒకసారి గమనించాను, ఎందుకు ఇంత శ్రద్ధగా ప్రకృతి పట్ల సేవ చేయాలని అనుకున్నప్పటికీ ఎందుకు మరి ఈ సీడ్ బాల్స్ తయారు చేయడంలో నేను డిలే చేస్తున్నాను. నా శరీరం అంతా పూర్తిగా సహకరించకపోయినప్పటికీ దాన్ని చేయాలనే మనస్తత్వం ఉంటే ఏదైనా చేయొచ్చు కదా, మరి వాటిని అలా ఆనందిద్దాం అని లోపల ఉన్నప్పటికీ కూడా చేయలేకపోయాను. ఏంటి? సో నాకు అనిపించింది, ఆ మూలాల్లో నేను ఇంకా కొన్ని విషయాల్ని అంగీకరించడానికి, వాటిని కలుపుకోవడానికి నేను సంసిద్ధంగా లేను. వివరంగా చెప్పాలంటే రూట్ చక్ర అనేది మన యొక్క బేస్ చక్ర, మన ఎనర్జీ సిస్టంలో ఉన్నటువంటి ప్రధానమైన చక్ర. ఇది తల్లి గర్భస్థితి నుంచి 7 సంవత్సరాల వయసు లోపల పూర్తిగా మెచ్చుకుంటుంది, పూర్తిగా పరిపక్వత అవుతుంది. ఈ యొక్క ప్రక్రియలో ఏవైతే బ్లాక్స్, ఎమోషనల్ బ్లాక్స్ మన లోపల ఇంప్రింట్ అవుతావో, సేఫ్టీని, ప్రొటెక్షన్ని తల్లిదండ్రుల నుంచి మనం తీసుకోలేకున్నప్పుడు, అలాగే మన అవసరాలు తీరినప్పుడు మనం ఒక అడ్డుగోడ ఏర్పరచుకుంటాం. అడ్డుగోడ మనల్ని ముందుకు వెళ్ళనీదు. సపోజ్ మనం పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాం, సడన్గా ఏదో చిన్న తగిలి నేల మీద పడిపోయి రక్తం కారిపోతూ ఉంటుంది అనుకోండి, గాయాలయ్యా అనుకోండి. అప్పుడు మనం హేట్ చేసుకుంటాం, భూతల్లిని తిట్టుకుంటాం, ఇలా అయింది ఏంటి అని బాధపడతాం. ఇలాంటి ఎన్నో సంఘటనలు ఉంటాయి. అలాగే తల్లిదండ్రుల పట్ల వారు ఉన్నటువంటి స్థితిలో వాళ్ళు కొన్ని విషయాల్ని వారు అలా చూసుకోగలిగింటారు, అలా చేసింటారు. అంతేగాని దాని వెనకాల ఇంకా వేరే ఇంటెన్షన్ ఏదీ ఉండదు. కానీ తెలియకుండానే మనం ఒక పెద్ద అడ్డుగోడ కట్టేసుకుంటాం. తల్లిదండ్రులని అంగీకరించాం, యాక్సెప్ట్ చేయలేకపోతాం. ఎప్పుడైతే తల్లిదండ్రులకు అడ్డుగోడ కట్టేసుకుంటామో ఆ సమయంలో మన నుంచి, ఆ తల్లిదండ్రుల నుంచి మనకు ఆ ఎనర్జీ ఫ్లో అనేది జరగడం ఆగిపోతూ ఉంటుంది. లేదా మన కుటుంబాన్ని ఇష్టపడలేదనుకోండి, ఆ కుటుంబం నుంచి ఎనర్జీ ఫ్లో ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. నాకు అలాంటి ఇష్యూ అనేది ఉంటూ ఉండేది. చాలా సంవత్సరాలు పేరెంట్స్ని యాక్సెప్ట్ చేయడం చాలా కష్టంగా ఉండేది నాకు, వాట్ ఎవర్ ద రీజన్ ఈజ్. అలాగే కుటుంబాన్ని యాక్సెప్ట్ చేయడం కూడా
చాలా డిఫికల్ట్గా ఉండేది నాకు. వాటిని నేను నోటీస్ చేయగలిగాను. ఈ యొక్క ప్రాసెస్లో ఆల్మోస్ట్ చాలా విషయాలు హీల్ అయినప్పటికీ కూడా ఇంకా కొంత నేను సరిచేసుకోవాల్సి ఉంది నా లోపల. ఇంకా కొంత వ్యతిరేకిస్తున్నాను నా మూలాల్ని అని నాకు అర్థమయ్యింది బాగా గుర్తించుకుంటే. ఎప్పుడైతే ఇది గుర్తించుకోగలిగానో సడన్గా ఒకరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇలా వచ్చాము, వెంటనే టిల్లు దగ్గర ఫ్రెండ్ దగ్గర చెప్పాను ఈరోజు ఇది చేద్దాము అని. వెంటనే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసాం. ఆ రోజంతా ఎంజాయ్ చేసాం. అది అలా జరిగింది. ఇక్కడ చూసారా, నేను చేద్దాం అనుకుని అన్నీ రెడీ చేసుకొని చేయడానికి మధ్యలో ఒక కైండ్ ఆఫ్ అవర్షన్ ఉంది, వ్యతిరేకత ఉంది, రెసిస్టెన్స్ అనేది ఉంది. ఎప్పుడైతే నా నా యొక్క మూలాలను గుర్తించి నేను సిద్ధంగా ఉన్నాను అని నేను అనుకున్నానో నేను వెంటనే చేయగలిగాను. ఒక్కదానికొకటి కనెక్షన్ అనేది ఉంటుంది. భూతల్లికి, ఈ బాడీకి, ఈ బాడీకి తల్లిదండ్రులకి, తల్లిదండ్రులకి మన యొక్క కుటుంబ ఆ వృక్షానికి మనతో కనెక్షన్ అనేది ఉంటుంది. ఈ బాడీని ఇష్టపడకపోయినా, మనకున్న బాడీని నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, బండగా ఉన్నా, ఎలా ఉన్నా ఇష్టపడకపోయినా, తల్లిదండ్రుల్ని వ్యతిరేకించిన, వాళ్ళని తీర్మానాలు చేసినా, వాళ్ళని ఒప్పుకోకపోయినా, మనం పుట్టిన పెరిగిన పరిస్థితుల్ని ఒప్పుకోకపోయినా, అలాగే ఈ భూతల్లిని మనం ఇష్టపడకపోయినా మన లోపల చాలా భయాలు ఉంటాయి. ఆ భయాలు చాలా లోతుగా ఉంటాయి. దీనికి జ్ఞానం కావాలి. ధ్యానంతో పాటు జ్ఞానం అనేది కావాలి. ఎప్పుడైతే జ్ఞానం అనేది మన లోపల అవగాహన అనేది కలుగుతుందో దాన్ని ఆచరణలోకి తీసుకుపెట్టడానికి కూడా మనం కొంత ఎఫర్ట్స్ పెట్టాలి. సో ఆ ఎఫర్ట్స్ పెట్టే క్రమంలో ఎప్పుడైతే నువ్వు దాన్ని నేను రెడీగా ఉన్నాను నేర్చుకోవడానికి అనుకుంటావో, ఎలాగైతే నేను ఇమ్మీడియట్గా ఆ సీడ్ బాల్స్ చేయగలిగానో అలాగే మీరు కూడా చేయగచ్చు. ఆ భూతల్లి అలో చేస్తుంది. మన లోపల ఉన్న రెసిస్టెన్స్కి కారణం ఏంటో గుర్తించినప్పుడు అది వెంటనే మనకు తెలియజేస్తూ ఉంటుంది. విషయానికి వస్తే సీడ్ బాల్స్, ఈ సీడ్ బాల్స్ నాకు చాలా నచ్చింది కాన్సెప్ట్. సో ఈ ప్రాసెస్ని నేను చేయబోయే వర్క్షాప్స్ ద్వారా దీన్ని ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్గా ఆ వర్క్షాప్లో వచ్చిన వాళ్ళకి నేర్పించాలి అని అనుకున్నాను. నేను చేయడమే కాదు, ప్రతి ఒక్కరు కూడా అది తమ రూట్ చక్రాన్ని హీల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందని నేను గుర్తించి సో దాన్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాను. సో వీటిని ఎలా చేస్తామంటే, ఏదైనా వైల్డ్ లైఫ్ సీడ్స్, ఈ సీడ్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకొని మట్టిని ప్రిపేర్ చేసుకోవడం, సాయిల్ ప్రిపరేషన్ అనేది చేసుకోవడం. మాకు దగ్గరలో నర్సరీ ఉండడం వల్ల వాళ్ళే ఆ సాయిల్ అంతా కూడా పశువుల పేడ, తర్వాత గోమూత్రం, వేపపిండి, ఇలా కొక్కోపెత్, ఇలా అన్నీ కూడా కలిపినటువంటి మిశ్రమంతో మట్టిలో కలిపి దాన్ని అంతా ఇచ్చారు. దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసాం. రాయితో మెత్తగా పొడి అయ్యేలాగా దంచేసి అన్నీ అప్పుడు బాగా మిక్స్ అవుతాయి కదా, అందులో చిన్న స్టోన్స్ కూడా ఉంటాయి. వాటిని తీసి పక్కన వేసేసి దాన్ని మెత్తగా కలిపినప్పుడు బాగా ముద్దగా అవుతుంది. సో ఈ ప్రాసెస్ మొదలు పెట్టేటప్పుడు కూడా చక్కగా ఒక గొప్ప ఇంటెన్షన్తో ఆ తల్లికి ఒక కృతజ్ఞతను ఎక్స్ప్రెస్ చేయడానికి ఆవిడతో కనెక్ట్ అవుతూ, ఆవిడ్ని ఫీల్ అవుతూ, ఎప్పుడైతే ఒక చక్కని దృక్పథంతో ఇంటెన్షన్తో అయితే ధ్యానం చేసి ఆ మట్టిని తాకుతూ ఒక చక్కని ప్రాసెస్లో కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరుచుకుంటూ మనం చేయడం మొదలెడతామో, ఆ ప్రాసెస్లో ఎన్నో అద్భుతమైన ఇన్సైట్స్ రావడం మొదలవుతాయి మనకి. ఈ ఇన్సైట్స్ అనేటివి ఏంటంటే, మన మెమోరీస్ అన్నీ రీకాల్ అవుతాయి. తల్లిదండ్రులతో మనకున్న కనెక్షన్ రీకాల్ అవుతూ ఉంటుంది. మనం పెట్టుకున్న అడ్డుగోడలన్నీ రీకాల్ అవుతూ ఉంటాయి, పైనకి వస్తూ ఉంటాయి. సో అలాగే ఎప్పుడైతే ఆ రీలివింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది, మళ్ళా వాటిని మన మెమోరీలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రకృతిలోని, ఆ భూతలిలోని ఎన్నో చాలా సూక్ష్మమైనటువంటి సందేశాలు మనకు రావడం మొదలవుతాయి. ఒక కృతజ్ఞత భావాన్ని ఈ జన్మ తీసుకున్నందుకు ఈ భూమిపైన ఆ భూతల్లికి, అదే కృతజ్ఞత భావాన్ని ఆ జన్మ తీసుకున్నందుకు వారికి
ఆ కృతజ్ఞతని ఎప్పుడైతే ఎక్స్‌ప్రెస్ చేస్తామో, ఆ తల్లిని టచ్ చేస్తూ, మెత్తగా టచ్ చేస్తూ, దానితో ఆ ప్రాసెస్‌లో లీనమయ్యి చక్కగా ఆనందించడం మొదలెడతామో, ఎన్నో లోతైనటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈ ఈ ప్రాసెస్‌లో ఆ సీడ్ బాల్ మేకింగ్ చేసే ప్రాసెస్‌లో ఆ బాల్ అంతా చేసి మధ్యలో ఒక విత్తనం పెడతాం. ఆ విత్తనం ఏంటంటే న్యూ థాట్, న్యూ ఇంప్రింట్. ఆ సంకల్పాన్ని మనం అందులో పెట్టినప్పుడు, ఆ సంకల్పానికి ఒక కాన్షియస్‌గా మనం ఒక శక్తినిచ్చినప్పుడు, అది ఒక శక్తి ముద్దలాగా తయారవుతుంది. సో, ఇలా మనం సీడ్ బాల్స్ అనేటివి చేయగలిగాం. ఆల్మోస్ట్ ఒక 4-5 అవర్స్ అలా దానిపైన పెట్టి చేసినప్పుడు అరౌండ్ 175 సీడ్ బాల్స్ తయారు చేసాం. దీని వెనకాల ఇంటెన్షన్ ఏంటంటే, మనం చాలామంది ట్రెక్స్ చేస్తాం. ఈ సీడ్ బాల్స్ అన్నిటిని కూడా మనం చేసిన తర్వాత ఏం చేయబోతున్నామంటే, ఫైనల్ స్టేజ్‌లో మనం వీటిని భూమి లోపల పెట్టాలి. చాలామందికి ప్రకృతిని చూసినప్పుడు ఆహా! చెట్లు ఎంత బాగున్నాయి కదా! నేచర్ ఎంత బాగుంది కదా! ఎంత అందంగా ఉంది కదా! అనుకుంటూ ఉంటాం. ఒకసారి ప్రకృతిలో ఈ విపత్తులు జరుగుతున్నప్పుడు బాధపడిపోతుంటాం, దుఃఖపడిపోతుంటాం. అయ్యో! ఏం చేయలేకపోయామే. మన వల్లే కదా ఇదంతా జరుగుతుంది, వినాశనం అనేది. ఎలాగైనా రక్షించుకోవాలని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. చాలామంది కనిపిస్తూ ఉంటుంది. మరి ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి చేయాలంటుంది, ఎంతో కొంత చేయాలని ఉంటుంది. కానీ ఏం చేయాలి అనేది రాదు. సపోజ్ చెట్లు నాటాలనిపిస్తుంది. ఆ చెట్లు నాటాలనుకున్నప్పుడు మీ దగ్గర ఆ చెట్టుని క్యారీ చేయడం, తీసుకొని వెళ్ళడం, ఇట్స్ లాంగ్ ప్రాసెస్ ఎక్కడికైనా. అండ్ డిగ్ చేయడం కొంచెం టైం పడుతుంది. కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక 100-200 సీడ్ బాల్స్ ఈజీగా క్యారీ చేయొచ్చు. అరౌండ్ 2 kg వెయిట్ ఉంటుంది అంతే. సో ఎప్పుడైతే మీరు వాటిని మీతో పాటు క్యారీ చేస్తారో ఫారెస్ట్ ప్లేస్కి, ట్రెక్కింగ్స్కి, హిల్స్కి ఇలా వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు సింపుల్ ఒక చిన్న కర్ర ముక్కను తీసుకొని హోల్డ్లా చేసి చిన్నగా డిగ్ చేసి అదొక సీడ్ పెట్టి అలా వదిలేస్తూ వెళ్తూ ఉంటే అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, లోతైన తృప్తి కలుగుతూ మీ లోపల వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆ సీడ్ బాల్స్ని పెట్టేటప్పుడు మీ లోపల ఒక కృతజ్ఞత భావం అనే ఆ యొక్క దృష్టికోణం నుంచి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్, థ్యాంక్ యూ ఫర్ సేఫ్టీ, థ్యాంక్ యూ ఫర్ ప్రొటెక్షన్, థ్యాంక్ యూ ఫర్ హోల్డింగ్ మీ, గివింగ్ దిస్ స్పేస్, నన్ను సంరక్షించినందుకు, నాకు కావాల్సిన తిండిని, నాకు కావాల్సినటువంటి అవసరాలని తీర్చినందుకు, నాకు కావాల్సిన ప్రతిదీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తల్లి అని ఎప్పుడైతే వాటిని లోపల పెడతామో చాలా లోతైన బంధం మనకు ఆ భూతల్లితో ఏర్పడుతుంది. నా గురువులు ఒకసారి ఏం చెప్పారంటే, డాక్టర్ న్యూటన్ గారు, డాక్టర్ లక్ష్మి గారు, మనం తల్లిదండ్రుల్ని కాదని వాళ్ళని వ్యతిరేకించి ధ్యానం ఉంది, నా జీవితం నాదే, నాకు ఆ స్వేచ్ఛ ఉంది అని ఆధ్యాత్మిక అహంకారంతో ఉన్న ఎవరైనా సరే, తల్లిదండ్రులని పక్కకు తోసిపడేసిన అంగీకరించిన ఎవరైనా సరే ఏదో ఒక రోజు కిందికి అధాపాతాళానికి రావాల్సిందే, కుప్పకూలిపోవాల్సిందే అని చెప్పారు. సో ఆ రోజు అది ఎన్లైటన్ అయింది నాకు ఆ విషయం అనేది. నేను మళ్ళీ నా రూట్స్కి వచ్చి కలవడం, మాట్లాడడం, వాళ్ళతో ఉండడం, స్పెండ్ చేయడం, నేర్చుకోవడం, ఇష్టపడడం, అంగీకరించడం ఎప్పుడైతే మొదలు పెట్టానో సో మెనీ చేంజెస్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది. రిలేషన్షిప్ పట్ల చక్కని అండర్స్టాండింగ్ బిల్డ్ అయింది. మోర్ సేఫ్టీని, ప్రొటెక్షన్ని నేను ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతున్నాను. నా లోపల ఉన్న ఇన్సెక్యూరిటీని అంచెలంచెలుగా తొలగిపోతూ ఉండడం గమనించాను. ఎన్నో చేంజెస్. సో ఈ ప్రాసెస్ అనేది మీరు ఎప్పుడైతే చేస్తారో ఒక చక్కని సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ మీకు వస్తుంది. అలాగే ఆ చెట్లు కూడా గ్రో అవుతాయి. ఒక 200 సీడ్స్ వేస్తే అట్లీస్ట్ ఒక 50 సీడ్స్ గ్రో అవ్వలేవా? 100% గ్రో అవుతాయి. ఎందుకంటే ఒక హయ్యర్ ఇంటెన్షన్, ఒక గొప్ప సంకల్పం, అలాగే ధ్యాన శక్తి, ఈ రెండు కలిసి ప్రేమతో, కృతజ్ఞతా భావంతో ఏదైతే చేస్తామో అవి ఖచ్చితంగా మొలకెత్తాయి. సో రైట్ నౌ మై ఇంటెన్షన్
మెడిటేషన్ ప్రోగ్రామ్స్లో డీప్ గ్రౌండింగ్ని, బ్యాలెన్స్ని, మదర్ ఎర్త్తో, ఆ సాయిల్తో కనెక్షన్ని ఏర్పరచుకోవడానికి ఈ సీడ్ బాల్ మేకింగ్ కూడా ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్గా ఇంట్రడ్యూస్ చేసి, ఆ వర్క్షాప్ నుంచి తయారు చేసినటువంటి సీడ్ బాల్స్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ఎన్నో వేల కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. కేవలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లోనే కాదు, ఎవరైతే నేచర్ లవర్స్, స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉంటారో, సాయిల్ పట్ల, నేచర్ పట్ల ప్రొటెక్షన్ కోసం వాళ్ళు వర్క్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఫ్రీగా వీటిని ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్యూచర్లో ఇది లార్జ్ స్కేల్లో మనం చేసుకోవాలి. మన వంతు భూమిని రక్షించుకోవడం, చెట్లను పెంచుకోవడం, జంతువుల సంరక్షించుకోవడం కూడా మన బాధ్యతగా స్వీకరించి మనం ముందుండి నడవాలి అనే ఒక గొప్ప ఇంటెన్షన్తో ఈ చిన్న ప్రయత్నం చేయడం మొదలెట్టాం. ఇది నా కోసం, మీకోసం, మన మదర్ ఎర్త్ కోసం. సో ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియో, ప్లీజ్ సపోర్ట్ ఫర్ దిస్ కాజ్. అండ్ ఈ ప్రాసెస్ని మీ జీవితంలో కనెక్టింగ్ విత్ సాయిల్, కనెక్టింగ్ విత్ మదర్ ఎర్త్, మెడిటేటింగ్ విత్ మదర్ ఎర్త్, తల్లితో కలవడం, ధ్యానం చేయడం కూడా మీ ధ్యాన ప్రక్రియల్లో, మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి. చాలా డ్రాస్టిక్, విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి మీ జీవితంలో, మీ ట్రాన్స్ఫర్మేషన్లో. బిలీవ్ మీ, ఐ డిడ్ ఇట్. సో యూ కెన్ ఆల్సో డూ ఇట్. నీకు కూడా సాధ్యమే.